పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీవీకే మేనిఫెస్టో అభ్యర్థుల ప్రకటనపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. 2 చోట్ల పోటీకి దిగారు టీవీకే అధినేత విజయ్. పెరంబూర్తో పాటుగా తిరుచి ఈస్టులో కూడా ఆయన బరిలో దిగారు. అయితే టీవీకే పార్టీ కీలకమైనటువంటి నేతలు కూడా కీలకమైనటువంటి స్థానాలను కేటాయించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్కు టీ నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా విల్లివాక్కం నుంచి బరిలోకి ఆదవ్ అర్జున పోటీ చేయబోతున్నారు. గోబిచెట్టి పాల్యం నుంచి కూడా మాజీ మంత్రి కేఏ సెంగొట్టియాన్ పోటీకి దిగబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ పైన కొలుత్తూరులో టీవీకే అభ్యర్థిగా విఎస్ బాబు బరిలో నిలవబోతున్నారు. మరి ముఖ్యంగా చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ పైన టీవీకే అభ్యర్థి డి సెల్వం పోటీకి రెడీ అవుతున్నారు. అయితే డిఎంకేనే తమ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అంటున్నారు టీవీకే అధినేత. మొత్తం మీద మాత్రం డిఎంకే కూటమి సహజమైనది కాదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు విజయ్. ప్యాచ్ ఆఫ్ అలయన్స్ అంటూ కూడా ఘాటుగా సెటైలు వేస్తున్నారు. ఇక ఎన్డీఏ కూటమి ప్రస్తావనే చేయట్లేదు విజయ్. సో దీని వెనకాల ముందు నుంచి కూడా ఎన్డీఏతో కొంతవరకు పొత్తు ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైన కానీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నటువంటి విజయ్ డిఎంకే కూటమి మీద చేసినటువంటి విమర్శలు ఎన్డీఏ మీద ఎందుకు చేయడం లేదు అనేది మాత్రం కొంతవరకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవరాల్గా మాత్రం అభ్యర్థుల జాబితాతో మాత్రం హోరెత్తుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కీలకమైనటువంటి స్థానాల్లో కీలకమైనటువంటి వ్యక్తులనే బరిలోకి దింపుతుంది టీవీకి. ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజ్, సాధారణంగా మనం అంటే ఎప్పుడైతే కొత్తగా పెట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు ఉంటాయో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ అనుకూల ఓటు బ్యాంక్ ని ఎలాగో చేల్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని ఎంతవరకు చేల్చగలుగుతారు అనే దాని మీదనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా కొంత ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం గమనిస్తే నాకు గతంలో ప్రజారాజ్యం కానీ ఆ తర్వాత జనసేన పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువగా వాళ్ళు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ మీదనే ఫోకస్ పెడుతూ వచ్చారు. అయితే అప్పుడు టీడీపీ మీద ప్రజారాజ్యం పార్టీ విమర్శలు చేస్తూ రావడం జరిగింది. కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారటం, పొన్నాల లక్ష్మి వంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఓట్లతో గెలవడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. 100ల సంఖ్యలో ఓట్లతో వాళ్ళు చాలా వరకు కూడా గెలిచినటువంటి పరిస్థితి. 2019లో జనసేన పార్టీ కూడా దాదాపుగా ఇదే రాజకీయం చేసింది. అయితే అప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ నే చీల్చే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా డిఎంకేని అంటే అధికార పార్టీని కొంత విజయ్కి వచ్చేసరికి ఇతను అధికారంలో ఉన్నటువంటి డిఎంకేని టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంత ఎంతవరకు అతను ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోగలుగుతాడు అనేది చూడాలి. అంటే ఇక్కడ అన్నా డిఎంకే ఎంత బలంగా కనపడుతుంది అనేది, అంటే అన్నా డిఎంకే బలంగా కనపడటమో లేదంటే అన్నా డిఎంకే అంటే ఈ రెండు పార్టీల మధ్యన పోటీ అనడం ద్వారా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కీలక ఓటు బ్యాంకును ఏదైతే ఉందో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం, అంటే అన్నా డిఎంకే పడనటువంటి ఓటుని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా విజయ్ కొంత చేస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కు సంబంధించి అన్నా డిఎంకేకి పడేటువంటి అవకాశాలు 99% ఉండవు. ఎందుకు అని అంటే బీజేపీ ఉంది కాబట్టి, కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి. అదే విధంగా నాస్తిక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో తమిళనాడులో కూడా నాస్తికులు ఎవరైతే ఇప్పుడు స్టాలిన్ కుటుంబ సభ్యులు నాస్తికులే, అలాగే వాళ్ళని అభిమానించేటువంటి నాస్తికులు కూడా కొంత ఎక్కువగానే ఉంటారు. అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి విష్ణువు, అదే విధంగా మనం శైవ ఓటు బ్యాంక్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఉత్తరాది పార్టీలకు సంబంధించి విష్ణు ఓటు బ్యాంక్ అనేది అన్నా డిఎంకే వైపు ఉండవచ్చు. వీళ్ళ కొంత విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అన్నా డిఎంకే వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. శైవ భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు డిఎంకే వైపు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ఏది అని అంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. కాబట్టి ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని దక్షిణాది ప్రాంతాల్లో, కొంగునాడు జిల్లాల్లో కొంత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కొంత ఉంది అనేటువంటి మాట కూడా ఉంది. ఉత్తరాంధ్ర కానీ వీళ్ళందరూ కూడా కొంత, అటు కర్ణాటక సరిహద్దుల్లో కానీ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కొంత ఉంది అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ని కనుక విజయ్ ప్రభావితం చేసుకోగలిగి ఇటు లాక్కోగలిగితే మాత్రం అది డిఎంకే ఖచ్చితంగా ఎదురుదెబ్బగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా అన్నా డిఎంకే కూడా లాభపడేటువంటి అవకాశం. మీరు అన్నట్లుగా నాస్తికుల ఓటు బ్యాంక్ కానివ్వండి, క్రిస్టియన్ ఓటు బ్యాంక్, ఇవి అన్నా డిఎంకేతో లేవు కాబట్టి సో బీజేపీ మీద ఎందుకు విమర్శలు చేయడం లేదు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక్కడ ఇదే. అయితే ఇక్కడ మనం కనుక చూసుకుంటే కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత కొన్ని పరిణామాలు విజయ్కి
అన్నాడీఎంకే మధ్య కొంత అంటే సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేశాయి అనేది అభిప్రాయాలు కూడా కొంత ఉన్నాయి. ఎందుకనంటే కరూరు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నాయకులు విజయ్ అండగా నిలబడ్డారు. డిఎంకే విషయంలో డిఎంకే దానికి సంబంధించి అయితే ఇది సిబిఐకి వెళ్ళటం కూడా, ఈ అంశంలో సిబిఐ జోక్యం చేసుకోవడం కూడా ఒక రకంగా విజయ్ ని అంటే ఇక్కడ మామూలుగా సాధారణంగా సోషల్ మీడియాలో జరిగేటువంటి చర్చలు కానీ సామాన్య ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు కానీ చెప్తున్నాను నేను. ఎప్పుడైతే సిబిఐ దీనికి సంబంధించి ఎంటర్ అయిందో, సిబిఐ ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా అంటే ఆ డిఎంకే నుంచి కాపాడారు, అంటే డిఎంకే వైపు అంటే డిఎంకే విజయ్ ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి సిబిఐ ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండవచ్చు అనేది. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలను కూడా కేంద్రం ఆడిస్తుంది అనేటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తున్నాను. అదే విధంగా కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత అన్నాడీఎంకే నేతలు కూడా మీ పార్టీకి బలం లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఓటు బ్యాంక్, బూత్ లెవెల్లో మీకు కార్యకర్తల బలం లేదు కాబట్టి, అదేవిధంగా ఎన్నికల అనుభవం లేదు కాబట్టి మీరు మాతో కలిసి రండి, మీరు మాతో కలిసి వస్తే మీకు కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో అంటే మీకు కావాల్సిన స్థానాల్లో మీరు పోటీ చేయండి. పోటీ చేస్తే మీకు అంటే మేము ఇవ్వాల్సినటువంటి మద్దతు, గ్రౌండ్ లెవెల్లో ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ మేము ఇస్తాము. మీకు తర్వాత అధికారంలోకి వస్తే పార్టీ బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ కొంత విజయ్ కూడా అన్నాడీఎంకే విషయంలో, అన్నాడీఎంకే ఎప్పుడు కూడా విజయ్ విషయంలో దూకుడు విమర్శలు కూడా చేసినటువంటి సందర్భాలు లేవు. విజయ్ కూడా ఇక్కడ కూడా అన్నాడీఎంకే తిట్టడం లేదు, అన్నాడీఎంకే కానీ ఎన్డీఏ కూటమిని కానీ అసలు తిట్టడం లేదు. కాబట్టి ఇక్కడ డిఎంకేనే విజయ్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. రీసెంట్ గా పోలీసులు కూడా ఆంక్షలు పెట్టడం, పెరంబూర్ సభకు కానీ లేదంటే కొన్ని ప్రాంతాల్లో సభలు పెట్టే విషయం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది తప్ప పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ విజయ్ కూడా డిఎంకే విషయంలో దూకుడుగా ఉండేటువంటి అవకాశం. అదే విధంగా ఈ ఎన్నికలకు స్టాలిన్ కు నాకు మధ్యనే పోటీ అని చెప్పేసి పదే విజయ్ ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాధారణ ఎన్నికలు కాదు, ఇది మహాయుద్ధం అని చెప్పే ప్రయత్నం విజయ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్టాలిన్ వర్సెస్ విజయ్ గా పోరు ఉండేటట్టుగా చూసుకున్నా కానీ చివరిగా ఒక బలమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశాల్లో కొత్త వారికి ఎక్కువగా టికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డిఎంకేకి అంత బలాన్ని అంత పోటీని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా టీవీకే ఈ అభ్యర్థులతో? ఇక్కడ ఇదే ఎందుకనంటే అక్కడ స్టాలిన్ గానీ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరిని చపాట్లో గానీ అతను తండ్రి సీఎం పోటీ చేసుకున్నటువంటి స్థానాల్లో గానీ అంటే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు బలం కొంచెం తక్కువగా ఉన్నటువంటి నాయకులే. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే విజయ్ పోటీ చేస్తున్నాడో పెరంబూర్ గానీ లేదా ట్రిచి ఈస్ట్ గానీ ఇక్కడ కూడా అన్నది డిఎంకే ప్రధానంగా బలంగానే ఉందని చెప్పుకోవచ్చు అన్నమ్మా. అలాగే మధురై ప్రాంతంలో కూడా కొంత డిఎంకే బలంగానే ఉంది. కాబట్టి ఇక్కడ కొంత అంటే అటు మళ్ళీ అన్నాడీఎంకేకి వచ్చేసరికి కోయంబత్తూర్ కానీ లేదంటే తిరుపూర్ కానీ ఇటువంటి కొన్ని జిల్లాలకు వచ్చేసరికి మళ్ళీ కొంత డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. అక్కడ కమల్ హాసన్ అభిమానులు వాళ్ళు వీళ్ళు కొంత అంటే అలాగే తెలుగు ఓటు బ్యాంక్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కొంత క్లమ్జీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మరి విజయ్ ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఆయన ప్రచారంలో అంటే భవిష్యత్తులో మరి మిగిలిన మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించేటువంటి సంకేతాలు ఉన్నాయండి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. టీవీకే మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ప్రకటనపైన మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. 2 చోట్ల పోటీకి టీవీకే అధినేత విజయ్ కూడా దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా పెరంబూర్తో పాటుగా తిరుచి ఈస్టులో కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా టీవీకే పార్టీ కీలకమైనటువంటి నేతలకు కూడా కీలకమైనటువంటి స్థానాలు కేటాయించింది. ప్రధానంగా టీ నగర్ నుంచి ఎన్ ఆనంద్ పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా విల్లివాక నుంచి ఆదవ్ అర్జున్ పోటీ చేయబోతున్నారు. గోబిచెట్టిపాలెం నుంచి కూడా సెంగొట్టయ్యన్ పోటీకి నిలవబోతున్నారు. అదేవిధంగా స్టాలిన్ పైన విఎస్ బాబు, ఇదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ పైన సెల్వం పోటీకి దిగబోతున్నారు. అదేవిధంగా డిఎంకేనే తమ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అంటూ కూడా టీవీకే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. డిఎంకే కూటమి సహజమైనటువంటిది కాదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్యాచ్ ఆఫ్ అలయన్స్ అంటూ కూడా విజయ్ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇన్ని విమర్శల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి యొక్క ప్రస్తావన ఎక్కడ విజయ్ విమర్శలు తీసుకురావట్లేదు. సో ఒక రాజకీయ వ్యూహంతో మాత్రం విజయ్ ముందుకు వెళ్తున్నారు. ఫలితం ఇస్తుందా, సత్ఫలితాలు ఇస్తాయా లేదా వ్యతిరేక ఫలితాలు ఇస్తాయా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం తాజాగా టీవీకే పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రకటన అదేవిధంగా మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది.